గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సెల్టో కోర్ మైనింగ్ అప్లికేషన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైలీ మైనింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం. జస్ట్ దానికంటే ముందు సెల్టో కోర్ గురించి ఇంట్రడక్షన్ కొద్దిగా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చేయబోయే ప్రాజెక్ట్ నేమ్ సెల్టో కోర్. ఇది జస్ట్ 2 days బ్యాకే లాంచ్ అయిందండి. చూడండి, ఇక్కడ డేట్ కూడా చూపిస్తుంటుంది. జస్ట్ 2 days బ్యాక్ వెల్కమ్ ఆల్ న్యూ మైనర్స్ అని ఉంది. జస్ట్ 2 days బ్యాకే అప్లికేషన్ లాంచ్ అయింది. అంటే మార్చి 8వ తేదీ అప్లికేషన్ని ప్లేస్టోర్లో రిలీజ్ చేశారండి. సో ఈరోజు 10th అనుకుంటా, జస్ట్ 2 days, 8th 9th 2 days అయిపోయింది. ఇది వెరీ న్యూ కొత్త అప్లికేషన్. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది దీని యొక్క రోడ్ మ్యాప్. చూడండి, 2024 మార్చ్లో అప్లికేషన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ జూన్లో కాంట్రాక్ట్ అడ్రస్ అనేది రిలీజ్ చేస్తారు. తర్వాత జూలైలో కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్టోబర్లో వీళ్ళ యొక్క వ్యాలెట్ని లాంచ్ చేస్తారు. తర్వాత డిసెంబర్లో మనకు మెయిన్ నెట్ అనేది వస్తుందండి, అంటే ఎక్స్చేంజ్ లిస్టింగ్ అనేది అవుతుంది. జస్ట్ ఈ 1 yearలోనే ఇదంతా జరిగిపోతుందండి. ఇప్పుడు మార్చి మంత్ నడుస్తుంది. సో ఇంకా మిగిలింది మనకి 9 months ఉంది. 9 monthsలోనే ఈ అప్లికేషన్ అనేది లిస్టింగ్ అవుతుంది. సో వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోయిందండి. ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ నెక్స్ట్ పేజ్లో డౌన్ సైడ్లో చూడండి, క్రియేట్ న్యూ అకౌంట్ అని చూపిస్తుంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ కాలంలో ఈమెయిల్, తర్వాత పాస్వర్డ్, తర్వాత మీ ఫుల్ నేమ్, రిఫరల్ కోడ్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. అవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. లాస్ట్ పేజ్లో మనం ఏం చేశానంటే మన మెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాము. దాని తర్వాత మన ఫుల్ నేమ్ ఎంట్రీ చేసి దాని కింద రిఫరల్ కోడ్ ఎంట్రీ చేసి దాని కింద రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటున్నది, అది క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందండి. ఇక్కడ చూడండి, స్టార్ట్ మైన్ అని చూపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మన మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, అది క్లిక్ చేసిన తర్వాత ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ చూసి క్లోజ్ చేసిన తర్వాత మన మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకు కాయిన్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ మనకు బేస్ మైనింగ్ రేట్ అనేది ప్రస్తుతానికి 3 coins per hour ఉందండి. సో ఇక్కడ మనకు బేస్ మైనింగ్ రేట్ అనేది 3 coins per hour ఉంది. సో దాని తర్వాత మనం ఎవరినైనా రిఫర్ చేయాలి అంటే ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు వాట్సాప్ ఓపెన్ అయిందండి. సో వాట్సాప్ ద్వారా మన ఇన్విటేషన్ కోడ్ అనేది మనం వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. సో ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమున్నాయి అని అంటే ఇక్కడ చూడండి, వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ ఉందండి. సో ఈ వ్యాలెట్ అనేది ఇంకా లాంచ్ అవ్వలేదు, ఫ్యూచర్లో వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్ అని ఉందండి. ఈ ఎయిర్ డ్రాప్ కూడా ఇంకా లాంచ్ అవ్వలేదు, ఫ్యూచర్లో ఎయిర్ డ్రాప్ అనేది తీసుకొని వస్తారు. సో ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ద్వారా మనం యూజ్ చేసి మనం ఎయిర్ డ్రాప్స్ కూడా ఎర్న్ చేయవచ్చు. సో ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో ఏమొస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఎయిర్ డ్రాప్స్ గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. టీమ్కి 10% అనేసి, 90% కమ్యూనిటీకి అనేసి. సో సెకండ్ది కూడా అలానే ఉంది. సో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోయేటటువంటి ప్రతి ఎయిర్ డ్రాప్ కూడా 4 రకాల ఎయిర్ డ్రాప్స్ అని, 4 రకాల ఎయిర్ డ్రాప్స్లో 90% అనేవి మనకి ఎవరైతే ఫ్రీ మైనర్స్ ఉన్నారో వాళ్ళకే ఇస్తారు 90%.
సో 10% మాత్రం దీన్ని డెవలప్ చేస్తున్నటువంటి టీంకి ఇస్తారు. సో ఇది తొందరలో స్టార్ట్ అవబోతుందండి. సో కమింగ్ సూన్ ఉంది ఇక్కడ ఆప్షన్. సో ఎప్పుడైతే స్టార్ట్ అయిద్దో అప్పుడు దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను. సో ఇంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేసుకోవడం అనేది. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క లింక్లో ఇచ్చినటువంటి మన రిఫరల్ లింక్, సెల్టోస్ అప్లికేషన్ రిఫరల్ లింక్ యూజ్ చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.